సమ్మక్క సారక్క జర్తే యాదా వచ్చింది బయటికి తట్టు మొక్కుతారు మొక్కుకునేటి సమ్మక్క సారక్క అక్క వెళ్ళాలి అంటారు చూడసారి ఓన్లీ ఎగ్స్ ఇది కూడా ఎగ్గుదే చూసినా మా కిచెన్ మొత్తం ఖాళీ అయింది అంత శుభ్రం చేసేటందుకు మొత్తం అన్నీ తీసేసిన అన్నీ కడుక్కరావాలి ఇగో మా ఒక కిచెన్లో సామాన్ చూసిరా ఎక్కడి అక్కడ సర్ది పెడితే ఏర్పడదు కానీ ఇగో ఇవన్నీ మా కిచెన్లో సామాన్లే ఇప్పుడు ఇవన్నీ చదరాలి నేను ఒక్క ఉన్నా మా ఆయన ఊరికేండు మా ఆయన వచ్చే వరకు ఈ రూమ్ అంతా దగ్గర పెట్టాలి మా మమ్మీ పని చూడు ఏం చేస్తాను అంత ఎత్తు చేసిందే వచ్చింది ఎట్లా అంతా నూనె వారింది ఫోన్ చేసి మరి ఎందుకు పడ కొడుతున్నావు అంటే ఫోన్ చేయాలి వాడదా ఇగో నేనైతే మంచిగా తింటాను సెల్ఫులన్నీ ఖాళీ అయినాయి ఇక్కడ చెత్త అయింది ఇది ఒక్క మా కిచెన్ లేదు కిచెన్ చెత్త మీన్స్ దిస్ ఇగో ఈ రెండు మా తొట్టి గ్యాంగ్ అదైతే బిజీ ఎప్పుడు అడుగు నీళ్ళు నింపుకున్నానే మా షాంగడ్ అయితే ఎప్పుడో వచ్చిండు సెలవులకు ముందే మమ్మీ మా డ్రైవర్ ఇప్పుడే బ్రిలియంట్ బస్ పోయే కానీ మీ డ్రైవర్కి ఫోన్ చేసే ఉన్నదే ఇవాళ మా చన్నగాడు పడుకోడట నిన్న శ్యామగాడు గంగతానం వచ్చాడు అంటే నన్ను తీసుకోవాలి అని తీసుకువెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీ తీసుకుపోయాను నేను ఎందుకు తీసుకుపోయినా అడుగు వాళ్ళ మమ్మీ డాడీ తీసుకుపోయారో లేదో ఏం ఫోన్ చేసుర్రా నువ్వైతే మొహం కడుకొని తాను చేసి తయారై ఉండు బడి ఉంటే పోయేవలేదు ఇళ్ళ కొట్లాట ఏమైంది అరే అవురా నువ్వు వచ్చింది చాలక నువ్వు బళ్ళకి వెళ్ళి ఎగ్గిపెట్టి వచ్చింది చాలక దాన్ని అబ్బో ఇటు బడికోవా బడికే పోతానువా అది తయారైందట బడికే పోతుందట మీరు ఓర్రి అందది లేకపోతే ఇంక ఇప్పుడు టీపా ఎక్కిన అందుతుంది కానీ అంతకుముందు పాతలు ఉన్నప్పుడు కింద పెద్ద బల్ల దాని వల్ల టీపై సమ్మక్క ప్రియాంక మరి చదువుడు అట్టిగానేనా నాకు చదువుడు ఏం రాదు ఏం చదివారు నాకు తెలిసి ఎందుకంటే అందరూ పెడతారు కదా ఇళ్ళని మా అమ్మ ఏమో ఎక్కడికన్నా పోదాం నేను ఈ దయ భక్తి ఈ పిల్లలే అవ్వలేకపోయా మనం ఎట్లా పోతాం చెప్పు ఈ స్కూల్ సెలవులు ఇస్తే రేపని ఇస్తే కనీసం పోయి రావచ్చు అంటే ఇచ్చేటట్లేదు మంచిగా అందరికి సెలవులు ఇచ్చి అందరు పోతే మంచిగా మనం పోయి మంచిగా ఎంజాయ్ చేస్తారు అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మేఘన ఇప్పుడు ఎట్లా 10th ఇప్పుడు రాదు కానీ చిన్నదానికన్నా ఇస్తారేమో పోయేద్దామని అంటే అది కూడా ఇస్తలేరు ఇంకా మరి రేపు ఇస్తే వీలైతే రేపటికి లాస్ట్ ఇక శుక్రవారం నాటి ఏంటి
లేదా కొట్లాడినట్టయితే ఇద్దరిని కొడతా నేను. ఏయ్. తయారైంది చూడు. అరే రారన్నట బాగానే ఉందిగా. గాడి బక్కడా కానీ తిరుగుతాడు కొడుకు. నిన్ను దింపుతాండు ఆట తిరుగుతూ. ఏ ఆడెత్తేసి ఒకసారి కూర్చో సప్పుడే కానీ. పొట్టు పొట్టు కొట్లాడుకుంటారు. మీ అయ్య రమ్మనంటే మీ అయ్య ఎత్తాడు బెల్లు. మరి కొట్లాడతారా? మరి చెప్తున్నావారా? బొక్కలు బొక్కలు ఇలా కొడదా మంచిగా ఉండాలి. నువ్వు కూడా ఊరికే కొట్లాడు కాదు. తీసుకుపోయి మళ్ళీ హాస్టల్లో వారేసేస్తాం అనుకుంటాను. అమ్మా మా అత్తమ్మ ఎప్పుడు కనబడ్డా అదే చీరలు కనబడుతుంది. ఎన్నిసార్లు వీడియో పెట్టినా బాగా కట్టుకో కానీ కుట్లేసుకుంటా కట్టుకుంటాను. మన దేవతలు అని పెడతారా వంకాయ గవత్తులు సమ్మక్కన సారక్కన మాయమైంది. ఏదో లొల్లు జరగంగా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ చెప్తారు కానీ ఏది కరెక్ట్ అన్నది అయితే నాకైతే అర్థం కాదు. ఇప్పుడు సమ్మక్క సారక్క అక్క వెళ్ళాలి అంటారు, కాదు తల్లి బిడ్డలు అన్నారు, లేదు తల్లి బిడ్డలట. నేను ఇప్పుడు చూసే తల్లి ఏమంటారు, ఇప్పుడు సమ్మక్క సారక్క అని అంటారు, మరి ఒక్క కొన్ని ఎందుకు పోతారు, 2 కొయ్యాలి కదా అని అంటారు. మరి ఎప్పుడైనా ఒకటే కోసుకుంటాం. తల్లి బిడ్డలు అంటారు, జంపన్న కొడుకాట. అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఈయన కళ్ళు తెత్త అయిపోయి తెల్లారు. మా అత్తమ్మని మా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చీర ఇంకోటి కట్టుకొచ్చుకోమంటే ఎందుకో ఇదే ఊకే కట్టుకోవద్దు, అల్కా ఉన్నది మంచి పిండినా కానీ మంచిగా అనిపిస్తుంది. ఇక పక్కకే బుద్ధి అయితే లేదు, వేసినా కానీ మళ్ళీ ఇదే ఏటన్నా బయటికి వెళ్ళుడు అయితేనావు కొద్దిగా మంచిగా కట్టుకోవాలి. బుడత వస్తుంది ఆయన బుడతా బుడింకాయ అలా జిన్నక్క పెట్టిన పేరు బుడింకాయ రాజా. బుడింకాయ బుడింకాయ రాజావనా? మహేంద్రా ఓ బుడింకాయ రాజావా. ఓ మహేంద్రా జ్వరం తక్కువ అయిందా? అయిందా? జ్వరం వచ్చిందా? నేను మందలిస్తే మాట్లాడవా? అలిగినావా నవీనా? ఎందుకు అలిగిను? ఏమన్నది పెద్దమ్మ? ఏమన్నది? నవ్యూ పెద్దమ్మా, నవ్యూ పెద్దమ్మా, బై బై. నవ్యూ పెద్దమ్మా. ముట్టి ఎంతసేపు ఇంకా? అయ్యో ఇది చేద్దానే. కొబ్బరికాయలు కడగద్దంటారు, కడిగినట్టున్నారు. షాము టేండా సప్పుడు ఎత్తలేడా? వారికి గిన్నె గద్ద గట్టిగా వెళ్తాండే అని నేను అనుకుంటా. వేరట్ట ఏర్పడ్డది, కుట్లాడతారు. షాము ఏమంటున్నావురా? సెల్లు లాగా తీసిచ్చుడు కావన్నట్టు. ఇగో ఇప్పుడు వెళ్ళు ఇంటికి. చూసేస్తే ఉన్నది గిన్నె ఉన్నది. మూడోసారి 2 సార్లు చూడవచ్చు. మూడోసారి చూడాలి. అందుకే ఎప్పుడన్నా ఇగో నేను ఇది ఫస్ట్ స్టార్టింగ్ చూసిన, మీరు ఎక్కిన కదా అని తిని చూసిన తడిపేయబట్టి.
కొట్టి అప్పుడు మా ఆయన వీడియో తీయలేదు. వీడియో తీయకుంటే ఏమైంది, మా అత్తమ్మ ఏమన్నా అంటే నువ్వు ఎక్కింది వీడియో తుడిచింది వీడియో తీయలేదా, నువ్వు ఎక్కట్లనే పెట్టిన అంటారు తుడు మన మళ్ళోసారి తుడిచిన. మళ్ళోసారి తుడిచినప్పుడు మా ఆయన వీడియో రికార్డ్ చేయలేదు. ఇది 3వసారి. ఇక మరి ఏం చేయమంటారు, మీరు తాపకోడి ఎక్కువ పడతారు. చూడు ఏ తాగుతాయండి అమ్మా ఎలా తాగుతావు వీళ్ళు ఎట్లా తాగేది అంతే. బయటికి వచ్చేటట్టు మొక్కకండి. బయటికి నచ్చేటట్టు మొక్కుతారా? మొక్కుకునేటి నువ్వు మొక్కు, బయటికి నచ్చేటట్టు మొక్కు. నువ్వు నిన్న ఆడ బాగానే సేపు మొక్కింది నువ్వే. ఇక మొక్కిందంటే కొంచెం బాగా రోజులు అయ్యి దేవుళ్ళని మొక్కక. నువ్వు మొక్కవే ఇప్పుడు మొక్కుతే మొక్కిందట, బయటికి మొక్కలే మరి. నువ్వు బయటికి ఎందుకు మొక్కలేవు? బయటకు మొక్క మొక్కుకుంటారు. మేఘనే కానీ బాగా దెబ్బలు పడతాయి. మేఘన్న జున్నా ఎవరి బలాన్ని కాళ్ళు. కుంకుమ పెట్టకు, ఇంకో పెట్టద్దంటారా? అసలు నిన్నది ఏం టెస్ట్ చెయ్యాలి. చెయ్యాలి, నీళ్ళు లేకుంటే వాళ్ళు తెస్తాం కదా. ఎట్టుకో పొయ్యి కొని మొత్తం ఇంకిపోయినట్టున్నాయి. కొబ్బరికాయ అయితే మంచిగా ఉన్నాయి, నీళ్ళు లేవు. ఏ శ్యామ కోడి దగ్గర మొక్కదా తలకాయ కడుగు. తాళం పోతాం వారా దానికి ఇప్పుడే జడితేయాదా అవి ఇచ్చింది. కడిగారు అక్కడికి వా, బొట్టు పెట్టి లోపల కోసుడు కాదు రాడా, మొక్కాలే. బయటకు వచ్చి గల కల ముందర పోతారా? నాకైతే ఎంత ఇదైతే తెలుసా, మైండ్ ఫ్రెష్ ఊది బస్తీల వాసన. తెచ్చుకోవాలి, అదే అంటారు సాంబ్రాన్ని పొగైతే అవి వేసుకుంటే మంచిగా వాసన వస్తుంది. తాగండి తాగకు. అమ్మక్క పలారం చూసిన అన్నీ అయిపోయినాయి కానీ పసుపు కుంకుమ పెట్టుకోవడం మర్చిపోయాను. ముందు మొక్కులు వెనక తప్పులు అని శాస్త్రం ఉన్నది కదా. మొక్కడ్డ ఎక్కినాక మొక్కలా ఏం మొక్కుదా దేవుని కూడా ఎక్కించి మనం పెట్టుకుంటాం. పాపం బిడ్డకు మొన్న బియ్యం అది పట్టినా కదా, అది పట్టి ప్యాకెట్ పసుపు కలిపిన. అయ్యో రామ, మొత్తం ఎట్లా అంతా నూకలు చెంపలంతా నాకు గుర్తుకు లేదు అసలు పెట్టాను. మొత్తం చెంపలకి ఇట్లా అయినాయి దాంట్లోనే. సమ్మక్క సారక్క పలారం ఫస్ట్ ఇది పెట్టి పెట్టానా? ఇంకో పట్టిదానా?
పెట్టా అన్నానే నీకు. అవ్వ చిక్క తల్లి. పెడతారా? ఇగో. ఇగో. ఇంకా నీకు పెట్టలే. కరెంటు పని ఇంకెక్కడైందిరా. చపాతీలు చెప్తాను నిల్చుంటే వీలైతే లేదా చెప్తా. మా పూరీలు చేసేది అయింది. అయ్యో పూరీలు చేయడానికి అసలు తీసుకోవాలి కరెంటు లేక. మా దుండగాని కోసం జీడిపప్పు వేస్తావు అని ఇవాళ నేను స్పెషల్ చెప్పి పెట్టాను. ఇక మాత్రం డ్యూటీ. ఎందుకంటే మా ఏదన్నా ఎక్క తక్క చేసి అండితే ఇది ఎట్టున్నది రా అది ఎట్టున్నది రా అంటాడు. అందుకే మా అత్తమ్మ అండితే మా అత్తమ్మ దొబ్బుదామా అత్తమ్మ నాకు తెలియదు ఉంటాయి. నేను ఏదంటినా కానీ మంచిగుండదు మంచిగుండదు అంటాడు. ఏం కూర అంటినా కానీ మటన్ ముక్కలు ఉన్నట్టే ఉన్నాయి కదా. కవిడిచ్చిండు మంచిగా. అందుకే మూడో సార్లకు దేవినవన్నీ అంటే పెద్దది కదా జాలి అంటే చిన్నదైతే 2 సార్లు తీసుకున్నాను. ఏదాకా చెప్పాను. అయ్యో కూర పొయ్యి వేసింది మమ్మీ. ఇప్పుడే అత్తనని వేయింది. కూర ఉడకాలి. చపాతీ అయింది, పూరి అయింది. అనుకుంటే పాపం మా అమ్మయ్య కాకలు అవుతున్నట్టున్నది. వరకు తినేటోడుగా. చపాతీలు అయినాయా? అయినాయి. పూరీలు అయినాయి. సన్నీ తింటావా ఇప్పుడు? సన్నీ మరి నాకేదిరా తెచ్చిలో పెడితే చల్లగా కాకపోనా మరి? దేంతో తయారు చేసినావు? సంత్రాలట. బాటిల్ పొద్దుగాలట్టు చిక్కోడు లేదా? ఎట్లుందిరా? మీ సెల్లులో బిజీ ఉన్నది అక్కడ. చిన్నవా అన్నం ఉంది కదా అదే ఇక అప్పుడు దాగంటే దాగలే తీయలేదు కొంచెం పుల్ల. పూరీలన్నా కొంచెం కరెక్ట్ ఉన్నాయి కానీ తాడకలు తాగుతుండే తింటే చేసేది అసలు ఆశీర్వాదే రా టైపు మంచిగా ఉండు. గుడ్డు తాగుతలేవు. ఇవాళ మన ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పు. నేను నిన్ను గదే అడుగుతాను. మాకు తెలుసు కదా, నువ్వు లేవు కదా. సమ్మక్క సారక్కది పెడుతుళ్ళు దేవునికి పెడతారు. అదే మనకి ఇప్పుడు చికెన్ కావాలి. చికెన్ అంటే మను ఏమైంది? చికెన్ 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 పూరీలు చేపించిన దగ్గర ఉండి అబ్బా కలిపి దాన్ని పెట్టాను తింటావా? తింటా పో. అట్టప్పుడేమో బిల్లింకా ఎప్పుడు కారం వస్తుందంటే ఇక అనే కారం వస్తుందంటే ఇక లడ్డు ఇచ్చిందా ఇప్పుడు? అది అది చిన్నది మన చిన్నపిల్ల కావాలవా? మరి నాకు ఇయ్యే ఇస్తావా? అప్పుడు ఇది ముక్కలు తినా అంటే తినకపోయా. ఇవ్వాలి ఈ చిన్నది ఒక పీసు తిన్నది, గిలాస్ నీళ్ళు తాగింది. కారం వస్తుంది. చికెన్ జీడిపప్పు అయితే జీడిపప్పు తింటది. ఓన్లీ ఎగ్స్, ఇది కూడా ఎగ్గుదే. ఇవి అయితే కారీ పక్క పండు గుడ్డు వారేసిందా? అబ్బా అది బెలూన్ కానీ ఇవి అయితే దానికి చికెన్ తిన్నప్పుడు ఫీలింగ్ వస్తుంది అన్నట్టు. చికెన్
ఇక నీళ్ళే తాగద్దంట గిరి పెట్టుకో లోట కొడతావు. నాకేమే గుడ్లు లేవుగా. నువ్వు అన్న చిన్న పిల్లగానువా? చిన్న పిల్ల లేదు గుడ్లు కాదు బిడ్డ, కోడి గుడ్లు. అవి దానికోసం అని దాచిపెట్టించిన. 9th 2023. మరి ఇంకా 2 years 0 ఏమైందిరా? అర్థమైతలేదా? నువ్వెన్నో క్లాస్ రా? 6th. నువ్వెంతరా? సెకండ్. సెకండా?